హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాన్స్ ద టైమ్ విత్ కావ్య. మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే యూ నో మీ, ఐఎమ్ కావ్య. అండ్ టుడే ఐఎమ్ అట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేసెస్ ఇన్ బెంగళూరు, విచ్ ఈస్ కబ్బన్ పార్క్. సిటీ మధ్యలో ఉన్న ఈ గ్రీన్ ప్యారడైజ్ గురించి ఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో అబౌట్ కబ్బన్ పార్క్. నేనైతే మా ఇంటి దగ్గర నుండి మెట్రో తీసుకొని కబ్బన్ పార్క్‌కి వచ్చేసాను. ఇది పార్క్ ఎంట్రన్స్. ఈ పార్క్ లోపల వచ్చేసి మనం వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, రిలాక్స్ అవ్వడానికి అలా కూర్చోవచ్చు. అండ్ గ్రీన్ ట్రీస్ అయితే చాలా బాగుంటుంది. పార్క్‌లోకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు కలిగే ఫస్ట్ ఫీలింగ్ ఫ్రెష్ ఎయిర్, ట్రాఫిక్ సౌండ్ ఆల్మోస్ట్ జీరో, బర్డ్ సౌండ్స్, ట్రీస్ ఎవ్రీవేర్ చాలా బావుంటుంది వాకింగ్‌కి, రిలాక్స్ అవ్వడానికి. ఎస్పెషల్లీ కిడ్స్‌తో వస్తే, ఎందుకంటే ఈ పార్క్ చాలా పెద్దది అండ్ కిడ్స్ కోసం చాలా ప్లే ఏరియాస్ అన్నీ ఉన్నాయి. ఐ కెన్ సే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఫ్యామిలీస్, కపుల్స్ అండ్ కిడ్స్. ఎప్పుడైనా స్ట్రెస్ అనిపిస్తే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎస్కేప్. ఈ పార్క్‌లో వాకింగ్ పాత్స్ చాలా నీట్‌గా మెయింటైన్ చేసున్నారు. చాలా పెద్ద పెద్ద చెట్లున్నాయి. చెత్త చెదారం అవన్నీ ఏం లేకుండా లోపల పార్క్ లోపల కూడా నీట్‌గా మెయింటైన్ చేసున్నారు. ఈవెన్ సమ్మర్‌లో కూడా కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా నేను చూసినట్లయితే వాకింగ్, జాగింగ్, యోగా, మెడిటేషన్ చేసుకునే వాళ్ళు చాలా మందున్నారిక్కడ. హానెస్ట్‌గా చెప్తున్నాను. ఈ గ్రీనరీ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. పార్క్ ఎంట్రీ అయితే ఫ్రీయే కానీ, ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ అక్వేరియం ఉంది. సో, యాక్టివిటీస్ చేయాలంటే దానికి టికెట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ ఫీ ₹20 ఉంది. యాక్టివిటీస్ కోసం. అండ్ అక్వేరియంకైతే డిపెండ్స్ ఆన్ ద ప్రైస్. అంటే టర్టిల్ టచింగ్, లేకపోతే ఫిష్ ఫీడింగ్, లేదా అక్వేరియం చూడాలి అనుకుంటే. అండ్ బయట ఫుడ్ అయితే అలో లేదు. సో, బయట ఇలా షాప్స్ లాగా పెట్టేసున్నారు. మనకేం కావాలో అక్కడే తినేసి లోపలికెళ్ళాలి. లోపల కూడా ఒక చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. నందిని పార్లర్ అలాంటివున్నాయి. సో, అక్కడ మనం కావాలంటే కొనుక్కొని తినొచ్చు. అండ్ టికెట్ కౌంటర్ దగ్గరకొచ్చాం మేము. టాయ్ ట్రైన్‌కి, ఇంకా అదర్ యాక్టివిటీస్‌కి మీరేదైనా తీసుకోవాలంటే టికెట్స్ ఫస్ట్ ఇక్కడే తీసుకొని లోపలికెళ్ళిపోవచ్చు. దాని పక్క బిల్డింగే మనకు ఫిష్ అక్వేరియం ఉంటుంది. సో, మేమైతే టైం అయిపోతుంది ఈవినింగ్, ఫస్ట్ అక్వేరియంకెళ్దాం అనేసి మేము అక్వేరియంకెళ్ళాం ఫస్ట్. ఇదే అక్వేరియం. ఫిష్ అక్వేరియం. అన్‌ఫార్చునేట్‌లీ టన్నెల్ అయితే క్లోజ్ చేసున్నారు మేమెళ్ళే టయానికి. సమ్ మెయింటెనెన్స్ అనేసి. బట్ అపార్ట్ ఫ్రమ్ టన్నెల్ వి కెన్ డూ ఫిష్ ఫీడింగ్, ఫిష్ క్యాచింగ్, టర్టిల్ టచింగ్ అండ్ టర్టిల్ ఇంటరాక్షన్. బట్ వాటికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ప్రైస్ చార్ట్ వీక్ డేస్‌కి, వీకెండ్‌కి డిఫరెన్స్ ఉంటుంది. వీక్ డేస్‌లో అయితే కొంచెం తక్కువుంటుంది. అండ్ వీకెండ్స్‌లో కాస్త ఎక్కువుంటుంది. అండ్ ఫారినర్స్‌కి డిఫరెంట్ ప్రైస్ ఉంది. ఇండియన్స్‌కి డిఫరెంట్ ప్రైస్ ఉంది. సో, ఇక్కడ ప్రైస్ చార్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే కొన్ని గైడ్‌లైన్స్ కూడా మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. లైక్ డీఎల్ఎస్ఆర్ ఫోటోగ్రఫీ అలౌడ్, బట్ కొన్ని ఎక్స్‌ట్రా చార్జెస్ ఉంటుంది. ఫోన్‌లో కూడా మనం ఫ్రీగా తీసుకోవచ్చు. బట్ ఫ్లాష్ లైట్ వేయకుండా తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎంటర్ అవ్వగానే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొని మనం ఇంక ఎంటర్ అయిపోవచ్చు బిల్డింగ్ లోపలికి. సో, అక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి. వాటిల్ని ఫాలో అవుతా వెళ్ళిపోవడమే. బయట ఫుడ్ అయితే లోపలికి అలో లేదు. అండ్ ఆల్ ఓవర్ కబ్బన్ పార్క్ మనకైతే ఫ్రీ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. అక్వేరియం దగ్గరుంది, యాక్టివిటీస్ దగ్గరుంది. సో, అన్ని ఏరియా దగ్గర ఉంది. సో, నో టెన్షన్, హ్యాపీగా ఫుల్ డే ఎంజాయ్ చేయండి. ఇక్కడ రూట్ మ్యాప్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది. మీరు వెళ్తా వెళ్తా అన్నీ చూసుకొని కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను చూసిన కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్‌ని అండ్ కలర్‌ఫుల్ ట్యాంక్స్‌ని నాతో పాటు మీకు చూపిస్తాను రండి.
సిస్టర్ టర్టిల్ టచింగ్ తీసుకున్నాము. టర్టిల్ టచింగ్‌కొచ్చేసి పర్ హెడ్ రూ. 90 అండ్ టర్టిల్ ఇంటరాక్షన్‌కైతే పర్ హెడ్ రూ. 150. అయినా మా చెల్లికి చాలా డేర్. అందుకనేసి ఆయన యాక్చువల్లీ టచింగ్ మాత్రమే అని చెప్తే తను లాక్కునేస్తుంది తన సైడ్‌కి. లేదు హోల్డింగ్ లేదు, ఇంటరాక్షన్ లేదు అని చెప్పింది. మనకైతే చాలా భయం టచ్ చేయడానికి కూడా. మా చెల్లి నా దగ్గర పట్టుకొని టచ్ చేపిచ్చింది. సో, అదయిపోయిన తర్వాత మేము ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళిపోయాం. ఫస్ట్ ఫ్లోర్‌లో ఏందంటే, అక్కడ ఇంకా కొన్ని ఫిషెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ట్యాంక్స్ అలా పెట్టున్నారు. సిన్స్ మెరైన్ ఫిష్ ఉండే టన్నెల్ క్లోజ్ అయింది గాబట్టి, జస్ట్ ఫస్ట్ ఫ్లోర్‌లో చిన్న చిన్న చేపలు, పీతలు చాలా క్యూట్‌గా ఉన్నాయి. కలర్‌ఫుల్ డిఫరెంట్ డిఫరెంట్ చేపలు, జెల్లీ ఫిష్ అన్నీ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండింది. కిడ్స్‌కి ఎడ్యుకేషనల్‌గా కూడా చాలా యూజ్‌ఫుల్ అయితుంది. షార్ట్ విజిట్ అయినా కూడా వర్త్ ఇట్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ కమింగ్ విత్ ద ఫ్యామిలీ. నాకైతే సూపర్బ్‌గా అనిపించింది. అంటే కొంచెం ప్లెజెంట్‌గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్‌ని చూస్తూ ఇట్ వాస్ ఎ నైస్ అండ్ ప్లెజెంట్ టైమ్ టు స్పెండ్. అలా చూస్తున్న తర్వాత లోపలే స్టెప్స్ ఉన్నాయి. ఇంకా పైకి వచ్చాం. ఇక్కడ అక్వేరియం థీమ్ పెట్టున్నారనమాట. ఇట్ వాస్ సో కలర్‌ఫుల్. ఇట్స్ లైక్ డిఫరెంట్ థీమ్స్ ఆఫ్ అక్వేరియం లైఫ్. మేమలా అలా పోజులు ఇచ్చుకుంటా నేను మా చెల్లి ఫోటోస్ తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే అక్కడ స్మోకీ ఎఫెక్ట్ ఇచ్చి చాలా బాగుంది. ఫ్యూ ఫారినర్స్ వేర్ పాసింగ్ బై. అలా సడెన్‌గా ఫ్రేమ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఏం చెప్పాలో తెలియక ఫోటోస్ తీశాను. దే వేర్ సో కూల్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. సో, అలా కొన్ని పిక్స్ తీసుకున్నాము. అక్కడ డిఫరెంట్, డిఫరెంట్ అక్వేరియం థీమ్స్ చూస్తుంటే నాకైతే నిజంగా ఒక అక్వేరియం పర్చేస్ చేయాలి అనిపించింది. ఒక ఫిష్‌ని పెంచుకోవాలి అని అనిపించింది. బట్ ఆ క్యూట్, క్యూట్ ఫిషెస్‌ని చూస్తూ అస్సలు టైమే తెలీలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ కొన్ని వెరైటీ, వెరైటీ ప్లాంట్ స్టెమ్స్ లాగా ఉన్నాయి. బట్ దే వర్ లైక్ మూవింగ్. సో, అప్పుడే తెలిసింది అవి ప్లాంట్ స్టెమ్స్ కాదు. అవి కూడా ఒక లైఫ్ ఉన్న సమ్ కైండ్ ఆఫ్ థింగ్ అనేసి. సో, అక్వేరియం థీమ్స్ అయితే సూపర్బ్. ఇక్కడ ఉన్న అన్ని చేపల్లోకి నాకు ఈ చేప చాలా స్పెషల్‌గా అనిపించింది. చాలా క్యూట్‌గా అనిపించింది. నాకిది ఫేవరెట్ అయిపోయింది. ఎందుకంటే ఇది స్ట్రెయిట్‌గా స్విమ్ చేస్తా ఉంది. హారిజాంటల్‌గా కాకుండా. అండ్ దీని నేమ్ వచ్చేసి బ్లాక్ గోస్ట్ ఎన్‌కే-1 ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ అలాగా చూసేసిన తర్వాత మేము కిందకొచ్చేసాము. ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాము. సో, అక్కడ కెమెరామాన్ బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుంటే వాళ్ళందరూ గూడా బాయ్ చెప్పారు. ఇట్ వాస్ సో ఫన్. అండ్ దెన్ మేము టాయ్ ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాము నెక్స్ట్ బిల్డింగ్‌కి. సో, ఇక్కడ క్యాష్ అయితే క్యారీ చేయాలి కంపల్సరీ. అక్వేరియంకి ఫోన్‌పే ఓకే. బట్ ఇక్కడ ఫోన్‌పే అలాంటివి లేవు. ఓన్లీ క్యాష్ మాత్రమే. ఈ కౌంటర్ దగ్గర మేము టాయ్ ట్రైన్‌కి నేను మా సిస్టర్ టికెట్ తీసుకొని లోపలికొచ్చాము. ఏ యాక్టివిటీకైనా పర్ హెడ్ రూ. 30. సో, టాయ్ ట్రైన్ మేము చెరో ఒక టికెట్ తీసుకొని లోపలికైతే ఎళ్ళిపోయాము.
అర్బన్ పార్క్ ఆల్ 7 డేస్ ఓపెన్‌లోనే ఉంటాయి. వీక్ డేస్ అయినా, వీకెండ్స్ అయినా. వీక్ డేస్‌లో టైమింగ్స్ వచ్చి 11 ఏఎం టు 6 పీఎం అండ్ వీకెండ్స్‌లో 9 ఏఎం టు 8 పీఎం. సో, మార్నింగే వెళ్తే చాలా బెస్ట్. లైక్ ఫుల్ డే మనం అక్కడ మొత్తం అన్ని యాక్టివిటీస్, థింగ్స్, ప్లేసెస్‌ని కవర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా నేను మా సిస్టర్ బోట్ రైడ్‌కి వెళ్ళాం. పర్ హెడ్ ₹30. టికెట్స్ కావాలంటే లోపలే తీసుకోవచ్చు దీనికి. అండ్ సన్‌సెట్‌ని ఎంజాయ్ చేస్తూ లాస్ట్ రైడ్‌గా మేము బోట్ రైడ్ తీసుకున్నాము. ఇంత మంచి లొకేషన్ ఉంటే పిక్స్ ఎలా మిస్ అవుతాం? అందుకే కొన్ని మెమోరీస్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాం. సో, ఓవరాల్‌గా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తెలుసు కదా! లైక్ చేయండి, ఫాలో చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా. మీరు ఎవరితో అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. టైమింగ్స్ గురించి లేదా ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే ఐ విల్ లెట్ యూ నో. సో, దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.